మోజ్లో గిఫ్ట్ ఆప్షన్ రావాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, ఏంటి అసలు ఈ గిఫ్ట్ ఆప్షన్ అంటే ఏంటిది అనేది కూడా చాలా మందికి ఇప్పటికీ కొంచెం అయితే డౌట్ గానే ఉంటుంది. కాబట్టి నేను క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి వీడియో దగ్గర అంటే మనం అప్లోడ్ చేసే రీల్స్ వీడియోస్ పైన మనకి గిఫ్ట్ అనే సింబల్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసి మన అకౌంట్ లో ఉన్న మన వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా సరే దాని మీద క్లిక్ చేయగానే కొంచెం అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ పెట్టి వాళ్ళు కొని మనకి సెండ్ చేస్తారు. గిట్ల ఇప్పుడు ఎవరు సెండ్ చేస్తున్నారు, గిరితో మనం సంపాదించుకోవచ్చా, ఏంది గిరిని గురించి చెప్తున్నారా అని అనుకుంటున్నారా? అక్కడనే మీరు మాత్రము వెనకడుగు వేయకండి. ఇది మిగిలిన సోషల్ మీడియా అకౌంట్స్ లాగానైతే అస్సలే కాదు. ఖచ్చితంగా కూడా ఇక్కడ మనకి మోజ్ అకౌంట్ లో మిగిలిన వాళ్ళు మనకి ఖచ్చితంగా ఈ గిఫ్ట్స్ అనేది సెండ్ చేస్తారు. ఎందుకంటే ఆ గిఫ్ట్ సెండ్ చేయడం వల్ల సెండ్ చేసిన వాళ్ళు కూడా ఎంతో బెనిఫిట్ అనేది పొందుతారు. కాబట్టి ఇక్కడ ఇద్దరికి కూడా ఉపయోగం ఉంటుంది. ఎవరికి ఫస్ట్ వీడియో ఎవరిదైతే ఉందో వాళ్ళకి సెండ్ చేస్తారు కాబట్టి మనీ వస్తాయి. సో సెండ్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవి క్లారిటీగా మీరు తెలుసుకుంటే దీని ఉపయోగం ఏంటిదని మీకు తెలుస్తుంది. ఇది రావాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కూడా మీరు తెలుసుకొని మీ అకౌంట్ని మీరు ఈ విధంగా మోనిటైజేషన్ చేసుకొని మనీ అనేది సంపాదించుకోవచ్చు. వీడియోలోనే కాకుండా లైవ్ చేసేటప్పుడు కూడా మనకి ఈ గిఫ్ట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో లైవ్ చూసే వాళ్ళు కూడా మనకి గిఫ్ట్ అనేది సెండ్ చేస్తారు. వేరే వాళ్ళు సెండ్ చేయడమే అని కాకుండా మనకి మోజ్ కూడా ఈ గిఫ్ట్స్ అనేవి మనకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది. దీంతో మనకి మనీ ఎర్నింగ్స్ అనేది అవుతూనే ఉంటాయి. సో మీరు ఇక్కడ 1 by 1 ఫొటోస్ కనుక చూసుకుంటే మనకి మోజ్ ఇచ్చిన గిఫ్ట్స్ కూడా తెలుస్తుంది. అలాగే వేరే వాళ్ళు సెండ్ చేసినప్పుడు మనం ఎంత సంపాదించుకున్నాం ఏంటి అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ విధంగా మనం గిఫ్ట్ అనే ఆప్షన్ తోని మన వీడియోస్ నుంచి లైవ్ నుంచి అలాగే డైరెక్ట్ గా మోజు మనకి సెండ్ చేసి ఈ ఫ్రీ గిఫ్ట్స్ నుంచి కూడా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో వేరే వాళ్ళు లైవ్ లో మనకి గిఫ్ట్ సెండ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకోండి. నా మోజ్ అకౌంట్ లో 2 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. సో నాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయని క్యాచ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, నేను లైవ్ చేస్తున్నప్పుడు వచ్చి వాళ్ళు గిఫ్ట్ అనేది సెండ్ చేసి వాళ్ళ అకౌంట్ ని ట్యాగ్ చేయమంటారు. ఈ విధంగా చిన్న ప్రమోటింగ్ సర్కిల్ కూడా ఇక్కడ మనకి లైవ్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటది. కాబట్టి చాలా మంది అసలు సెండ్ చేయండి అని చెప్పక ముందుకే ఈ పర్పస్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా లైవ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో ఎక్కువ ఫాలోవర్స్ తోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెండ్ చేసి వాళ్ళ అకౌంట్ ని ట్యాగ్ చేయించుకుంటూ ఉంటారు. మీరు కావాలంటే మోజ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ గమనించి ఉంటే మనకి ఎక్కువ శాతం నోటిఫికేషన్ లైవ్ చేసి వీళ్ళు లైవ్ లో ఉన్నారు వాళ్ళు లైవ్ లో ఉన్నారు అని పెడతారు. ఇన్ని లైవ్లు ఎందుకు వస్తున్నాయి? సో ఈ బెనిఫిట్స్ అనేది క్రియేటర్స్ కి అలాగే మిగిలిన వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అనేది ఉన్నది కాబట్టి లైవ్ అనేది ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనం 3 types లో గిఫ్ట్ నుంచి మనీ అంటే సంపాదించుకోవచ్చు. ఓకే, క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు మనము అసలు ఈ గిఫ్ట్ ఆప్షన్ రావాలంటే ఏం చేయాలి, దానికి ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి, దానికి సంబంధించిన క్రైటీరియా ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాము. సో ఇది ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం కోసం క్రియేట్ చేసిన ఒక మోజ్ అకౌంట్. ఇక్కడ మనకి మన అకౌంట్ పైన ఇక్కడ నా అకౌంట్ పైన చూడొచ్చు. అంటే ప్రొఫైల్ పైన నాకు రైజింగ్ స్టార్ అనే ఒక బ్యాడ్జ్ అయితే నాకు కనిపిస్తుంది కదా. ఈ బ్యాడ్జ్ మీద క్లిక్ చేయగానే నేను రైజింగ్ స్టార్ లో ఉన్నాను. ఈ రైజింగ్ స్టార్ లో వచ్చేసి MFC సెలెక్టెడ్ అయింది, అండర్ రివ్యూ అని ఉంది. ఇది సంగతి తర్వాత మాట్లాడుకుందాం. మనం పక్కన పెట్టేస్తే కింద చూసుకుంటే మనకు రివార్డ్స్ స్టేటస్ అనే దాని కింద మనము బ్యాడ్జ్ విజిబిలిటీ అచీవ్ చేసినాం అంటే నా బ్యాడ్జ్ ని మనం సంపాదించుకున్నాం అనేది చూపిస్తుంది. సో ఆ బ్యాడ్జ్ ఏంటంటే మన అకౌంట్ దగ్గర మనకి కనిపిస్తుంది. అలాగే కింద వచ్చేసి షార్ట్ వీడియో గిఫ్ట్ అలాగే లైవ్ యాక్సెస్, ఈ రెండు కూడా మనకి అన్లాక్ కావాలి అంటే ఏముంది, రాక్ స్టార్ అన్లాక్ అయింది అని అంటే ఆటోమేటిక్ గా మనకి ఈ గిఫ్ట్ అలాగే లైవ్ యాక్సెస్ కూడా ఇస్తారు అని చెప్తుంది. సో రాక్ స్టార్ ఎక్కడ ఉంది, మనకి ఈ రైజింగ్ స్టార్ తర్వాత మనకు వచ్చేది ఈ రాక్ స్టార్. సో ఈ రాక్ స్టార్ అనే మనకి షార్ట్ వీడియో గిఫ్ట్ ఉంటుంది, లైవ్ యాక్సెస్ ఉంటుంది. మరి ఇది రావాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా ఈ రైజింగ్ స్టార్ లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి చూపిస్తుంది కదా, మనకి క్రియేట్ 5 viral వీడియోస్ ఇన్ లాస్ట్ 30 days అంటే 30 days లో కనీసం మనము 5 వీడియోస్ అయినా సరే మన మోజ్ అకౌంట్ లో అప్లోడ్ చేసి ఉండాలి. వాటికి కూడా 2000 వ్యూస్ వచ్చి ఉండాలి. అలాగే కింద వచ్చేసి ఇయర్లీ టోటల్ ఆఫ్ 4000 లైక్స్, మన అకౌంట్ దగ్గర లైక్స్ అనేది 4000 ఉండాలి. అలాగే లాస్ట్ 30 days లో 7 days ఖచ్చితంగా మనం కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మీకు ఈ క్రైటీరియా మీకు ఇలానే ఉందా లేదా అనేది ఒకసారి అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను వేరే అకౌంట్ కూడా చూస్తున్నాను, దానికి కేవలం లైక్స్ మాత్రమే చూసుకుంటుంది. 7 days అనేది కాకుండా మనకి వీడియోకి ఖచ్చితంగా ఇన్ని వ్యూస్ రావాలంటే 5000 2000 కూడా ఇలా ఉండాలి అన్నట్టు కొన్నిటికి డిఫరెంట్ గా ఉంది. కాబట్టి ఒకసారి మీ మోజ్ అకౌంట్ లో చెక్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ చేస్తే మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో అందరికి పర్టికులర్ గా ఒకటే క్రైటీరియా ఉందా లేదంటే అకౌంట్ ని బట్టి డిఫరెంట్ గా ఉందా అనేది మీకు క్లారిటీ వచ్చేసేది. నాకైతే నా 2 అకౌంట్స్ తరఫున డిఫరెంట్ గా ఉందని అయితే నాకు క్లారిటీ ఉంది. సో
సో మిగిలిన వాటికి ఏంటంటే ఇప్పుడు 2000 వ్యూస్ వచ్చిన వీడియోస్ ఇన్ని ఉండాలి, 5000 వీడియోస్ ఇన్ని ఉండాలి అన్నట్టు పర్టికులర్గా అలా కూడా అడుగుతుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. దీన్ని మీరు కంప్లీట్ చేసి ఈ రైజింగ్ స్టార్ నుంచి వెళ్ళి మీరు ఈ రాక్ స్టార్ దగ్గరికి వచ్చేసి అంటే ఈ గిఫ్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ గిఫ్ట్ మీకు వీడియోస్ పైన కనిపిస్తుంది, మీరు లైవ్ చేసేటప్పుడు కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఇంకా మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసి మీకు ఇంకా డౌట్ఫుల్గానే ఉంది అని అంటే ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాడ్జ్ ఇప్పుడు నాకు రైజింగ్ స్టార్ అని కనిపిస్తుంది కదా, మీకు నార్మల్గా స్టార్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు పర్టికులర్గా మీరు అకౌంట్ స్టేటస్ దగ్గర ఎక్కడ ఉన్నారు, సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేసి అనే క్లారిటీ మీకు ఇక్కడ ఉంటుంది. మనం అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ స్టార్ట్ అనే ఆప్షన్ దగ్గర ఉంటాం. 3 వీడియోస్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత చూసుకుంటే మీరు డైరెక్ట్గా న్యూ స్టార్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తాం. ఈ న్యూ స్టార్ అనే ఆప్షన్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ మనము ఈ రైజింగ్ స్టార్ దగ్గరికి వెళ్ళాలంటే అకౌంట్ 2000 లైక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, 5 డేస్ కంపల్సరీ గడిచి ఉండాలి అకౌంట్ క్రియేట్ చేసి. ఇలా ఉన్నాము అంటే మనకి న్యూ స్టార్ నుంచి వెళ్ళి మనకి బ్యాచ్ అనేది రైజింగ్ స్టార్ వస్తుంది. ఈ రైజింగ్ స్టార్ నుంచి మనకి మానిటైజేషన్ బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా లైవ్ యాక్సెస్, గిఫ్ట్స్ అనేది ఇలా మనకి 1 by 1 ఉంటాయి. కాబట్టి ఇలా మీరు డైలీ చెక్ చేసుకుంటూ ఉన్నారు అని అంటే ఒక్కొక్క బ్యాచ్ మీకు వస్తూ ఉంటే దాని తర్వాత మీకు మానిటైజేషన్ కూడా అవుతుంది. ఇలా వైరల్ పాయింట్స్ రావడము, ఇలా గిఫ్ట్ ఆప్షన్, ఇలా సో మెనీ డిఫరెంట్ వాటితోటి మీరు మోజ్ అకౌంట్ నుంచి మనీ అనేది సంపాదించుకోవచ్చు. కాబట్టి వీటన్నిటి కూడా రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలాంటి వాటి తరఫున కూడా మీకు ఇంకా డౌట్ ఉంది అంటే ఒకసారి మోజ్ మానిటైజేషన్ అనే మన ప్లేలిస్ట్ కనుక మీరు విజిట్ చేసిన అంటే క్లారిటీగా మీకు ఇప్పటి నుంచి మీకు అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి మనీ ఇయర్నింగ్స్ వరకు ఏవేవైతే డౌట్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కూడా మీకు క్లారిఫై అయిపోతాయి.